హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి వ్లాగ్స్. ఎలా ఉన్నాను మీరు? నేను బాగున్నాను. ఈరోజు మనము సోయా బీన్స్తో రాజ్మాతో ఇలా సాంబార్ ప్రిపేర్ చేస్తాము. వంకాయ కాంబినేషన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. ఇలా కాయలు తెల్లవి ఎర్రవి దొరికాయి మాకి. 1/2 kg 40 రూపీస్తో తీసుకున్నాను. ఇలా ఒలుచుకున్నాను. కొన్ని వైట్గా ఉన్నాయి, ఈ రెడ్ కలర్ ఉన్న వాటిలో రెడ్గా ఉన్నాయి. రాజ్మా ఇవి పచ్చివి, యాక్చువల్గా ఎండినే ఉండవి. ముందు రోజు నైట్ సోక్ చేసుకోవచ్చు. వీటితో రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా నేను ఒలిచిపెట్టుకున్నాను. వంకాయలను తీసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయో, వైట్ రాజ్మా ప్లస్ రెడ్ రాజ్మా. దీనికి మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. జార్లో చెక్క, లవంగాలు, మిరియాలు, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి మిర్చి వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లో ఆనియన్, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేయడం వల్ల ఆనియన్ త్వరగా మగ్గుతుంది. చూడండి, కొంచెం ఉప్పు వేసాను, తొందరగా మగ్గిపోయింది. ఇప్పుడు మనము టమోటాను కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమోటా కూడా వేసుకుందాము. తొందరగా మగ్గిపోతాయి. ఆయిల్ బాగా హీట్ అవుతుంది కాబట్టి టమోటా కూడా తొందరగా స్మాష్ అయిపోతుంది. ఇలా వేసుకున్నాం అనుకోండి, గింజలకి టమోటా సూప్ పడి చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న రాజ్మాను వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. తర్వాత వంకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, చిన్న చిన్న ముక్కలు, అవి కూడా వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాము. వంకాయలకు ఉప్పు వేయకపోతే అవి చేదెక్కి నల్లగా అనిపిస్తాయి. అందుకే కొంచెం ఉప్పు వేసి గింజలకు పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం, ఒక 5 minutes వరకు. తర్వాత కొంచెం పసుపు, కారపొడి, ధనియాల పొడి వేసి కలుపుతాము. పచ్చివాసన పోయే వరకు కారపొడి, పసుపు వాసన ఒక 2 minutes. ధనియాల పొడి కూడా 1 స్పూన్ తీసుకున్నాను. ధనియాల పొడి వేయడం వల్ల మనకు గ్రేవీ చిక్కబడుతుంది. ఇవి వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాము. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి వేగిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టిన మసాలా వేసి ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసి పచ్చివాసన పోయే వరకు కొంచెం బాగా మగ్గనియాలి, పీసెస్కి పట్టేటట్లు. తర్వాత మళ్ళీ ఇంకొక మసాలా మనము గ్రైండ్ చేసుకుందాము. ఒక జార్లో ఇలా కొన్ని పప్పులు, గసగసాలు, కొబ్బరి వేసి గ్రైండ్ చేసుకుందాము. 2 కలిపి చేస్తే టేస్ట్ సరిరాదు, అందుకని సపరేట్ మసాలా గ్రైండ్ చేసుకొని వేసుకుందాము. ఇప్పుడు ఈ మసాలా కూడా వేసి మీరు ఉప్పు, కారం చూసుకోవాలి. కారం తక్కువ తినేటువంటి కొంచెం మిరియాలు, కారపొడి తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు చూసాము, బాగా గ్రేవీ ఉడికింది, పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనకు తగినన్ని వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టిన, ఒక హై ఫ్లేమ్లో 2 లో ఫ్లేమ్లో. చూడండి ఎంత బాగా వచ్చిందో. వంకాయలు ఉడికిపోయినాయి, రాజ్మా కూడా ఉడికిపోయింది. ఇది చపాతీలకు కానీ, దోశలకు కానీ, రైస్లకు కానీ, రాగి ముద్దలో కానీ, రొట్టెలో కానీ చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసి దింపేసుకుందాం. అంతే, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. డబుల్ బీన్స్ అంటారు వీటిని, లేదా రాజ్మా అంటారు. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఇక్కడ మాకు బెంగళూరులో ఇవి దొరుకుతాయి పచ్చివే, సీజన్లో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.